హాయ్ దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? నేనైతే ఈరోజు డ్యూటీ అయిపోయినాక వెంటనే రూమ్కి వెళ్ళి అయితే ఉలవకాయల కూరని అయితే వండుతున్నాను. ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను ఎలా వండాను. అయితే ఉలవకాయలు మంచి గడిగి ఉడికిలీలలో ఉడకబెట్టుకోవాలి 15 నిమిషాలు. ఆ తర్వాత పక్కకెట్టుకోవాలి. పక్కకెట్టుకున్న తర్వాత ఒక బగోన్ తీసుకొని దాంట్లో నూనె వేసుకొని బగారాకులు, లవంగాలు, యాలుకలు అన్ని వేయాలి. లవంగాలు, యాలకులు మంచిగా గోలిన తర్వాత అయితే మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు కొంచెం గోలేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి లైట్గా. మంచిగా గోలిన తర్వాత అల్లమును ఎల్లిగడ్డలు మంచిగా దంచుకొని అయితే దాంట్లో వేసుకోవాలి. అవి రెడ్ కలర్ వచ్చేదాకానైతే గోలిన తర్వాత అయితే ఉల్లిగడ్డలు అయితే వేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకానైతే ఉంచాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి లైట్ గా. పసుపు వేసిన తర్వాత ఒక 15-20 సెకండ్లు అయితే గోలియాలి. తర్వాత అయితే ఉడకబెట్టిన ఉలవకాయలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర పొడి, మసాలా పొడి అయితే కొంచెం వేసుకొని 1 నిమిషం దాకా అయితే ఉడకనియాలి. మంచిగా ఉడుకుతున్న ఉలవకాయలను అయితే కారపొడి తగినంత వేసుకోవాలి. ఆ తర్వాత అయితే వేసుకొని ఒక 5 నిమిషాల దాకా కారపొడిని అయితే ఉడకబెట్టుకోవాలి. మంచిగా కారపొడి ఉడికిన తర్వాత అయితే కూరకు తగినంత నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి. కూరనైతే రెడీ. ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. దోస్తులు, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సపోర్ట్.